రైతు నేస్తం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి అంశం మన ఊరు మన కూరగాయలు. మరి అంశం గురించి తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేశారు ఎల్ వెంకట్రామరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్టేట్ హార్టికల్చర్ మిషన్, తెలంగాణ నుంచి. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం అండి రెడ్డి గారు. నమస్కారం అమ్మా. సార్ చెప్పండి, అసలు ముందుగా మన ఊరు మన కూరగాయల పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? మన ఊరు మన కూరగాయల పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టణ ప్రాంతాలలో నివసించే వారికి కూరగాయలు అందుబాటులో ఉండే విధంగా గ్రామాలలో కూరగాయలు పెంచి వాటిని ఆ గ్రామాలలోనే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సేకరించి వాటిని నాణ్యమైన పద్ధతుల్లో ప్యాకింగ్ చేసుకొని వాటిని తీసుకొచ్చి ఇక్కడ సరసమైన ధరలకు వినియోగదారులకు ఇప్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందమ్మా. దాని ప్రకారంగా మనము ఈ హైదరాబాద్ చుట్టూ ఉండే జిల్లాలు మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాలను ఎంపిక చేసుకొని 50 కిలోమీటర్ల పరిధిలో ఉండే గ్రామాలను కూడా ఎంపిక చేయడం జరిగింది. దాంట్లో 31 గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది. 31 గ్రామాలతో పాటు దాదాపు 2000 మంది రైతులను వారి కమతాలని, వారి నీటిని, వారి భూమిని పరిశీలించి ఆ భూమిలో ఎలాంటి పంటలు పండించుకోవచ్చు, ఆ భూమిలో ఎలాంటి పంటలు పండిస్తే అత్యధిక దిగుబడి సాధించవచ్చు, రైతుకు నికరాదాయం ఏ విధంగా వస్తుందనేది ఒక చక్కటి ప్రణాళిక తయారు చేయడం జరిగింది, గ్రామవారీగా, రైతువారీగా. అదేవిధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్ ద్వారా సేకరించడానికని 10 క్లస్టర్స్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 10 క్లస్టర్స్కి అనుసంధానంగా 31 గ్రామాలు ఉంటాయి. దీంట్లో 2000 మంది రైతులు దీంట్లో పాల్పంచుకుంటున్నారు. వారి యొక్క కార్యక్రమం చాలా చక్కగా ఈసారి ఒక 2 ఉద్దేశాలు మాకున్నాయి డిపార్ట్మెంట్కి. మొదటి ఉద్దేశం అంటే పండించిన పంటకి రైతుకు గిట్టుబాటు ధర రావడం, అదేవిధంగా సరసమైన ధరకి నాణ్యమైన కూరగాయలు వినియోగదారుడికి అందుబాటులో ఉండడం. సో వీటిని రెండింటిని జోడీకరించి ఈ ప్రణాళిక తయారు జరిగింది. దీనికి గాను 34 కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంవత్సరం 30,000 హెక్టార్లలో ఈ కూరగాయల సాగును ప్రోత్సహించడానికని మనము ఈ ప్రణాళిక చేయడం జరిగిందమ్మా. అయితే సార్, ఈ పథకం మన ఊరు అని ఉంది కదా, మరి ఇది గ్రామీణ ప్రాంతాల వారికి ఎంతవరకు అందుబాటులో ఉందంటారు? ఇప్పుడు గ్రామాలలో మనది అనే వరకు ఒక చక్కటి యూనిటీ ఏర్పడుతుంది కాబట్టి, మనది అనేది అన్నప్పుడు మనది అంటే తేడా ఉంటుంది కాబట్టి మనది అనే వరకు ఒక యూనిటీ వస్తుంది కాబట్టి ఇదేది కూడా కలెక్టివ్గా చేయాల్సిన కార్యక్రమం. ఇది ఒక ట్రైనింగ్ జరిగిన రైతులు గ్రామాల్లో ఉన్న మొత్తం భూమిలో కూడా అందరు కలిసి చూసుకుంటే చీడపీడల గురించి తెలుసుకోవడం కానీ, మార్కెటింగ్ విషయాలు తెలుసుకోవడం కానీ, ఏ క్రాప్ ఏ టైంలో వేసుకోవాలనేది కానీ, ఎలాంటి వెరైటీ వేసుకోవాలనేది దాని మీద ఉండడానికి కానీ, మనది అనే ఒక యూనిటీ రావడానికి కానీ ఈ పేరు పెట్టడం జరిగిందమ్మా. అది పట్టణ ప్రాంత ప్రజలకు కూడా బాగా లబ్ధి పొందని అనుకుంటున్నారు కదా మీరు? పట్టణ ప్రాంత ప్రజలకి ఇప్పుడు ప్రస్తుతం మనం హైదరాబాద్ ప్రాంతాన్ని చూసుకున్నట్టయితే దాదాపు 80 లక్షల జనాభా ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసించడం జరుగుతూ ఉంది. దానిలో మనకు ప్రతిరోజు సగటుగా హెల్దీగా మనిషి ఉండాలి అని అంటే 300 గ్రాముల కూరగాయలు కావాలి. దాంట్లో 120 గ్రాముల ఆకుకూరలు, తర్వాత 180 గ్రాముల దుంపకూరలు కానీ, కాయగూరలు కానీ అట్లాంటివి కావాలి. ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉంది మనకు 120 నుంచి 130 గ్రాములు అందుబాటులో ఉంది. మనం 100 రూపాయల కిలో కొనుక్కున్నప్పటికి కూడా అందుబాటులో లేదు. కాబట్టి అందుబాటులో ఉండడానికి మనకు ఈ జనాభాకు సరిపోయేది రోజుకు హైదరాబాద్లో నివసించే ప్రజలకు కావాల్సిన 240 లారీల కూరగాయలు కావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తున్నాయి 80 నుంచి 90 లారీలు వస్తున్నాయి. దాంట్లో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో పండించేది 20 నుంచి 25 లారీలు మాత్రమే. మిగతా ఎంత ఆంధ్ర ప్రాంతం నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, సరౌండింగ్ ప్రాంతాల నుంచి మనకు రావడం జరుగుతూ ఉంది. సో అట్లాంటి పంటల్ని కూడా మన తెలంగాణ రాష్ట్రంలో బాగా ఎక్కువ రైతులకు శిక్షణ ఇచ్చి అలాంటి సాగు పద్ధతులను కూడా ఇక్కడ అవలంబించి రైతులకు ఎక్కువ మోతాదులో నగదు రూపకంగా డబ్బు వచ్చే విధంగా చేయడానికి మనం చక్కటి ప్రణాళికను తయారు చేయడం జరిగింది. మంచిది సార్. అయితే కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నల్గొండ జిల్లా తుంగతుర్తి గ్రామం. అడగండి, మీ ప్రశ్న అడగండి. సార్, ఈ మన ఊరు మన కూరగాయల కార్యక్రమం ప్రతి గ్రామంలో ఉంటుందా, లేకపోతే ఓన్లీ మీరు
నిర్ణయించిన 3 జిల్లా అంటే హైదరాబాద్ కు దగ్గర సమీపంగా ఉన్న గ్రామాలు వర్తిస్తే అన్ని నల్గొండ జిల్లా అన్ని గ్రామాలు వర్తిస్తే ఎవరు సంపాదించాలి. మేము కూడా 1 ఎకరం భూమి ఉన్నది. ఆ ఎకరం భూమిలో మేము కూడా కూరగాయలు వేసుకుంటున్నాం. ఆ కూరగాయలు మాకు తగ్గట్టు మా తీరుతో మేము పాటించుకుంటున్నాం. దానికి మీరు ప్రోత్సాహం కావాలంటే మేము ఎవరు సంపాదించాలో ఏం చేయాలి అది అంతే. దానికోసం అందుకని ఫోన్ చేశారు. అవును సార్. మల్లయ్య గారు నమస్కారం అండి. ఇప్పుడు ఈ పథకాన్ని మనము పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలలో 10 క్లస్టర్స్ తీసుకొని 31 గ్రామాలని ఎంపిక చేయడం జరిగింది. కానీ నల్గొండ జిల్లాకు మాత్రం కూరగాయల విస్తీర్ణం పథకం కూడా ఉంది. అక్కడ మీరు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ నల్గొండలో ఉంటారు. వారిని సంప్రదించినట్టయితే మీకు ఇష్టమైన కూరగాయలని 50% రాయితీ పైన కూరగాయ విత్తనాలని మంచి కంపెనీల విత్తనాలను కూడా రైతులకు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీకు ఈ పథకము దగ్గర ఒక అడ్వాంటేజ్ ఏముందనంటే అక్కడ కలెక్షన్ సెంటర్స్ దగ్గర మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కొనుగోలు చేసేసి మన ఊరు మన కూరగాయల పథకం కింద వాళ్ళు ఇక్కడ సెంటర్స్ ఓపెన్ చేశారు హైదరాబాద్ లో. ఆ సెంటర్స్ ద్వారా అమ్మిపించడం జరుగుతుంది. కానీ మిగతా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని అందరికి కూడా 29,000 హెక్టార్లలో మనం కూరగాయ విత్తనాలని సగం ధరకి సబ్సిడీ పైన ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ప్లాస్టిక్ క్రేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ సదుపాయాన్ని మీరు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ నల్గొండ వారిని సంప్రదించి తీసుకోవచ్చునండి. సార్, మరి ఈ పథకం ద్వారా రైతులకు ఎటువంటి సౌకర్యాలు మీరు అందిస్తున్నారు? సబ్సిడీ విత్తనాలు ఇంకా అంటే ఇక్కడ వచ్చాడు కదా, అన్ని చోట్ల మీరు అందిస్తున్నారా? దీంట్లో మన ఊరు మన కూరగాయల పథకం కింద ఒక 10 రకాల గ్యాప్స్ మేము ఐడెంటిఫై చేశాము రైతులకు. దానికి ముఖ్యంగా శిక్షణ, రైతులకు ఏ కాలంలో ఎలాంటి పంటల్ని పండించాలి, ఏ కాలంలో మార్కెట్ లో మంచి ఏ రేట్ ఉంటుంది, ఏ పంటలకు రేట్ ఉంటుంది అనేది మనము మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక డేటా ఒక 10 సంవత్సరాల నుంచి అనలైజ్ చేశాం. ఈ 10 సంవత్సరాల నుంచి నెలవారీగా ఏ కూరగాయలు తక్కువ వస్తున్నాయి, మార్కెట్ కి కొరత ఉంది, ఆ కొరతను అధిగమించడానికి అనేది మనం ప్రణాళిక ఉద్దేశం. కాబట్టి దాంట్లో మనకు వీటికి శిక్షణ, రైతులకు శిక్షణ గ్రామంలోనే, తర్వాత రైతులను మంచి సాగు పద్ధతులు అనుభవించే చేసే రైతుల దగ్గరికి తీసుకెళ్లి చూపించడం 2వ స్టెప్. 3వ స్టెప్ ఏంటంటే అక్కడ భూమి మరియు నీటి పరీక్ష చేయించడం 3వ స్టెప్. తర్వాత వాటికి ఆ కాలాన్ని అనుకూలంగా ఏ కాలంలో మనకు మంచి రేటు వస్తుంది అనే దానికి అనుగుణంగా ఆ రైతులు ఎలాంటి పంటలు పెట్టాలని దాని కూరగాయల విత్తనాలను కూడా హైబ్రిడ్ కూరగాయల విత్తనాలను సగం ధరకు సరఫరా చేయడం. అదేవిధంగా ట్రిల్లీస్ అంటే మామూలుగా కర్రలు బాతేసి ఒక టెలిఫోన్ సిస్టంలో వైరు పెట్టేస్తే దానికి మామూలుగా మనం పంట పండిస్తే 6 నుంచి 7 క్వింటల్ వచ్చే టన్నులు వచ్చే టమాటా దీనివల్ల 30 నుంచి 40 టన్నులు వస్తుంది. అంటే మామూలు పద్ధతిలో సాగు చేసే టొమాటో పంట ఒక ఎకరంలో 7 నుంచి 8 టన్నులు వస్తే ఈ టెలిస్ పద్ధతిలో సాగు చేయడం వల్ల 30 నుంచి 40 టన్నులు వస్తుంది. అంటే 5 ఎకరాల సాగుబడి దిగుబడి ఒక ఎకరంలో వస్తుంది ఈ పద్ధతిలో. సార్, దీన్ని కంటిన్యూ చేద్దాం సార్. కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్తే, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరండి? మా పేరు రవి సార్. అడగండి రవి గారు, ప్రశ్న అడగండి. మన కూరగాయలు ఉంది కదా మేడం. అవునండి. మాకు సబ్సిడీ మీద ఇక్కడ ఇప్పుడు హార్టికల్చర్ ఎక్కడ దొరుకుతాయి అనేది మీ ప్రశ్న. ఓకే అండి సార్, అదే సబ్సిడీ గురించే సబ్సిడీ కూరగాయ విత్తనాలు సబ్సిడీ మీద ఈ కూరగాయలకు సంబంధించిన పథకాలన్నీ మీరు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ మహబూబ్ నగర్ లో సోమిరెడ్డి గారు అని ఉన్నారు. అదే విధంగా సువర్ణ అని ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. మీరు ఎప్పుడైనా కానీ వారిని ఈ మన మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల ఎప్పుడన్నా కానీ మీరు వారి ఆఫీస్కి పోయి సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చును. అదేవిధంగా వాళ్ళ దగ్గర కూరగాయల సాగు పైన పాంప్లెట్స్ కూడా తయారు చేసి పుస్తకాలు కూడా రెడీగా ఉన్నాయి. మీరు వాటిని ఉపయోగించుకొని చక్కటి పంటలు పండించండి. సార్, ఇదే మనం అందాక అనుకుంటున్నాం ట్రెల్లిస్ లో టమాటాని పండించుకుంటే అధిక దిగుబడి వస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ట్రెల్లిస్కి మనము 18,750 రూపాయలు ఒక హెక్టార్కి ఖర్చును మనము దీనికి ఇవ్వడం జరుగుతూ ఉంది సబ్సిడీ కింద. అదేవిధంగా పర్మనెంట్ పెండాల్స్, శాశ్వత పందిళ్ళు, రైతులు కూరగాయలు పండించడానికి ముందుకొచ్చే రైతులకి శాశ్వత పందిళ్ళు అంటే దాదాపు ఒక
ఎకరము విస్తీర్ణంలో శాశ్వత పందిర్ల ద్వారా అంటే సిమెంట్ పోల్ ఒక 10 ఫీట్ల హైట్ ఉన్న పోల్స్ కానీ రాతి పోల్ కానీ వేసుకొని ఈ గ్రేప్ పందిర్లు వేసుకున్నట్టు అట్లా వేసేసుకొని వారు దాని మీద బీర కానీ సొర కానీ కాకర కానీ పొట్ల కానీ దోస కానీ పండించుకుంటే ఎకరానికి 4200 మొక్కలు వస్తాయి. ఆ మొక్కల్ని ఒక మీటర్న్నర దూరంలో 2 ఫీట్ల ఎడంతో పెట్టుకున్నట్టయితే ఒక ఎకరానికి 4200 మొక్కలు వస్తాయి. ఆ విధంగా హలో నమస్కారం మేడం, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ ధర్మపురి మండలం నాగారం మేడం, సత్యనారాయణ రెడ్డి మేడం. ఈ పద్ధతి మరి మా కరీంనగర్ లో ఉన్నదా? సరే, కరీంనగర్ లో ఉందని అడుగుతుంది. నమస్కారం అండి. ఈ కరీంనగర్ లో కూరగాయల విస్తీర్ణం పెంచే కార్యక్రమం అన్ని జిల్లాల్లో తెలంగాణ జిల్లాలో ఉంది. 29,000 హెక్టార్లకు గాను సంబంధించిన రాయితీని మనం విత్తనాల రూపకంగా ఇవ్వడం పడుతుంది. మీరు అసిస్టెంట్ ఆఫ్ హార్టికల్చర్ కరీంనగర్ గారిని సంప్రదించినట్టయితే మీకు ఇష్టమున్న కూరగాయల విత్తనాలని, ఇష్టమున్న కంపెనీ విత్తనాలని దాదాపు 62 కంపెనీల విత్తనాలు మనము ఎంపానల్మెంట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు మన దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు. సగం ధరకు మీరు వాటిని పొందవచ్చు, దానివల్ల లబ్ధి పొందవచ్చునండి. నెక్స్ట్ కాల్ లైన్ లో ఉన్నారు సార్. హలో మేడం, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సదాశివపేట అండి. అది నల్లరేగడి ఉందండి, అది అనుకూలం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సదాశివపేట. సదాశివపేట నుంచి. నల్లరేగడి భూమిలో కూడా మీకు జౌకుబట్టని భూములు ఉంటే చాలా అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే నల్లరేగడి నేలలో సాగు చేసినప్పుడు బాగా లోతు దుక్కి ఎంవి ప్లవ్ తోటి చేసుకున్న తర్వాత దానికి బెడ్స్ వేసుకోవాలండి. బెడ్స్ 1 మీటర్ వెడల్పు, ఒక 45 సెంటీమీటర్ల ఎత్తు బెడ్ వేసేసుకొని ఆ బెడ్ మీద ప్లాస్టిక్ మల్చింగ్ కూడా మనం సబ్సిడీ మీద ఇస్తున్నాము. ఆ ప్లాస్టిక్ మల్చింగ్ వేసుకున్న తర్వాత మీరు మిర్చి కానీ, వంకాయ కానీ, టొమాటో కానీ టెర్రస్ పద్ధతిలో ఎలాంటి కూరగాయ సాగు అయినా కానీ నల్లరేగడి నేలలో బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. సార్, ఇందాక మనం అనుకుంటున్నాం శాశ్వత పందిళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. శాశ్వత పందిర్ల వల్ల ఉపయోగాలు ఏంటంటే నాణ్యమైన ఈ మనకు కూరగాయలు వస్తుంటాయి. దాంట్లో పర్టికులర్గా మీరు చూసుంటారు, బీరకాయ కానీ, సొరకాయ కానీ ఈ రోజులలో వంకర టింకర పోవట్లేదు, చాలా స్ట్రైట్ గా ఉంటున్నాయి. అదేవిధంగా కాకరకాయ కూడా. ఏదైనా ఈ రోజులలో క్వాలిటీ ఉంటేనే రేట్ వస్తుంది. రైతులకు క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ లేని సరుకును ఎవరు డబ్బులు ఇచ్చి కొనరు. కాబట్టి మనం దీని శాశ్వత పందిలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మనము దాదాపు 300 పందిర్లకి మనము ఈసారి ఎంకరేజ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం 2000 ఎకరాలకు పందిర్లకు మన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా రాయితీని ఇవ్వడం జరిగింది. ఒక ఎకరం పందిరి వేసుకోవడానికి దాదాపు 1,60,000 నుంచి 1,80,000 ఖర్చు అవుతుంది. డిపార్ట్మెంట్ మంచి ఉద్దేశంతో ₹1,00,000 వరకు సబ్సిడీ ఇస్తుంది. సో దాన్ని రైతు సోదరులు వాడుకొని పర్మనెంట్ పెండాల్స్ వేసుకొని, డ్రిప్ వేసుకొని, బెడ్స్ వేసుకొని, మల్చింగ్ చేసుకొని, విత్తనాలు సబ్సిడీ ధర మీద తీసుకొని విత్తనాలు పెట్టేసుకుంటే దాదాపు ఎకరానికి ₹1,00,000 పంట నికరాదాయం తీసుకోవడానికి వీలుంది. ఈ రోజులలో భూమి కొరత, నీటి కొరత, పవర్ కొరత ఉంది. కాబట్టి ఖచ్చితంగా అధిక దిగుబడులు తక్కువ పెట్టుబడితోటి, తక్కువ శ్రమతోటి రోజు దిగుబడి వచ్చేది కూరగాయల పంట. కాబట్టి ఈ కూరగాయ పంటల్ని మన రైతులు ఉపయోగించుకున్నట్టయితే వాళ్ళకు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు. సార్, రియల్ ఎస్టేట్ వచ్చి భూములన్నీ రైతులు అమ్మేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఆ రైతులు మళ్ళీ ఎక్కడైనా స్థలాలు చూసుకుని వెళ్తే కౌలుకి తీసుకోవడం కానీ అలాంటి వాళ్ళు మీరు ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నారా సార్? రియల్ ఎస్టేట్ లో భూములు కోల్పోయిన రైతులు వ్యవసాయాన్ని కోల్పోయలేదు. వాళ్ళు వ్యవసాయాన్ని ఇంకా చాలా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. దూరం వెళ్ళిపోయారు, కొంచెం హైదరాబాద్ కి దూరంగా 30-40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరంగా వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ కూడా చాలా చక్కటి వ్యవసాయం చేసేస్తున్నారు. గజ్వేల్ ఏరియా, తర్వాత ఇటు షామీర్పేట ఏరియా, శంషాబాద్ ఏరియాలో చాలా మంచి పంటలు పండిస్తున్నారు. మంచి అధిక దిగుబడి కూడా సాధిస్తున్నారు. నాణ్యమైన పంటలు పండిస్తున్నారు. సరే, అయితే ఇప్పటికీ పట్టణ ప్రాంతాల్లో కూరగాయల కొరత చాలా ఉంది కదా, మరి దీన్ని అధిగమించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తర్వాత హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి పనిచేయడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి. తర్వాత రైతులు కూడా వ్యవసాయాన్ని వ్యాపారం లాగా చేయాలి. అప్పుడే వారికి మంచి ఆదాయం వస్తుంది. తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో వ్యవసాయాన్ని వ్యవసాయంగా చేయకుండా వ్యవసాయాన్ని ఒక వ్యాపారంగా చేసినప్పుడు వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది. తర్వాత ఈ కూరగాయలు అనేది ఇప్పుడు ఏదైనా రైతు వ్యవసాయం చేయకుండా మన వ్యాపారంగా చేస్తున్నాడు కాబట్టి డబ్బులు దేంట్లో వస్తుంటాయో అలాంటి పంటలనే రైతులు వేసుకోవడానికి ముందుకు వస్తారు. కాబట్టి కూరగాయల డబ్బులు వస్తున్నాయి. ఎకరానికి 2 నుంచి 3 లక్షల రూపాయలు పండించిన రైతులు ఉన్నారు. కాబట్టి రైతులు వాళ్ళని చూసి
ముందుకెళ్తా ఉన్నారు. చక్కటి ఈ రోజులలో గ్రీన్ హౌస్ టెక్నాలజీ వచ్చింది, షేడ్ నెట్ టెక్నాలజీ వచ్చింది. అంటే మామూలుగా బయట పండించే 10 ఎకరాలలో పండించే పంట 1 ఎకరం గ్రీన్ హౌస్ లో వస్తుంది, 1 ఎకరం షేడ్ నెట్ లో వస్తుంది. 120 నుంచి 150 టన్నుల టమాటా వస్తుంది ఒక షేడ్ నెట్ హౌస్ లో గానీ, ఒక గ్రీన్ హౌస్ లో గానీ. మనం 10 నుంచి 15 ఎకరాలు ఓపెన్ ఫీల్డ్ లో చేసేంత పంట 1 ఎకరంలో వస్తుంది. సో దానికి క్వాలిటీ వస్తుంది. నీరు అనేది చాలా తక్కువ అవసరం, మనుషులు కూడా తక్కువ అవసరం, పవర్ కూడా తక్కువ అవసరం. కాబట్టి ఇట్లాంటి పద్ధతులు ఇప్పుడు వచ్చినాయి. రైతులు వాటిని ఉపయోగించుకుంటే చక్కటి లాభం ఉంటుంది. అదేవిధంగా కూరగాయల కొరతను ఆటోమేటిక్గా మనకు తీరిపోతుంది, అధిగమించవచ్చు అంటారు. అయితే సార్ అసలు సార్ మరి మా స్టూడియోకి విచ్చేసి మా రైతు సోదరులకు ఎన్నో సలహాలు సూచనలు తెలియజేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. మరి రైతు సోదరులు కూడా ఈ సలహాలు సూచనలు పాటించి మన ఊరు మన కూరగాయలు ఈ కార్యక్రమాన్ని మీరు కూడా సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. అలాగే మరి ఈ కార్యక్రమంపై అదనపు సమాచారం కొరకు సంప్రదించవలసిన చిరునామా ఎల్ వెంకట్రామరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్టేట్ హార్టికల్చర్ మిషన్, హైదరాబాద్. సెల్ నంబర్ 8374449091.